వెల్కమ్ మై ఛానల్. నేను మీ హరి. ఈరోజు నేను మీకు చెప్పబోయే 5 ఫ్యాక్ట్స్ విని మీకు ఖచ్చితంగా అవునా నిజమా అనే ఫీలింగ్ కలగకుండా ఉండదు. దేవుళ్ళు వాళ్ళు తాగుతూ పాటు అమృతం దీనికి కూడా ఇచ్చారేమోనండి. నాకెందుకో డౌట్‌గా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? ఇది ఎప్పటికి చచ్చిపోదంటండి. జెల్లీ ఫిష్ ఎప్పటికి బతికే ఉంటుందంట. దీని పేరు టురోప్సస్ ధోరణి. ఇది వయసులో పెద్దదయ్యే కొద్దీ మళ్ళీ చిన్న వయసులోకి మారిపోయి ఎప్పటికప్పుడు ఇలాగే బతుకుతూ ఉంటుందంట. ఇది ఎప్పటికి చచ్చిపోదంట ఫ్రెండ్స్. నిజంగా ఏం నమ్మలేకపోతున్నారా? ఏమో నాకు డౌట్‌గానే ఉంది. ఇదేమో అమృతం తాగిందేమో అని జెప్పేసేసి. ఫ్యాక్ట్ నంబర్ 2 ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మీ గుండె ఎంత బరువు ఉండిద్దని మీరనుకుంటున్నారు? ఒక పావు కిలో లేదా ఒక అరకిలో? పోనీ ఒక కేజీ ఉండిద్దనుకోండి. అక్షరాల 400 కేజీల గుండెను మోస్తున్న ఒక జీవి ఉందండి. ఆ జీవి పేరే బ్లూ వేల్. నిజమేనండి మీరు వినేది. అక్షరాల 400 కేజీలు. ఇది సుమారు ఒక కారంత బరువండి ఇది. అంతే కాదండి దాని గుండె చప్పుడు ఇంచుమించు 2 మైళ్ళ దూరం వరకు వినిపిస్తుందంట. చాలా విచిత్రంగా ఉంది కదా! ఫ్యాక్ట్ నంబర్ 3 ఐఫిల్ టవర్ సైజ్ పెరుగుతుందంటండి. మీకు తెలుసా? చూసారా మీరెప్పుడైనా? విన్నారా పోనీ? నిజమేనండి నేను చెప్పేది. సమ్మర్‌లో వాతావరణ మార్పుల వల్ల ఇనుము పెరుగుతుందంటండి. దానివల్ల ఇంచుమించు ఒక 15 సెంటీమీటర్ల వరకు హైట్ పెరుగుతుందంట. ఇది ఎప్పుడైనా మీరు విన్నారా? ఫ్యాక్ట్ నంబర్ 4 మీకు తెలుసా అండి? రాజ్యాల మధ్య యుద్ధాలంటే రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, నెలల తరబడి జరిగాయంటారు. కానీ నేనిప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, అరగంట 45 నిమిషాల్లో ఒక యుద్ధం జరిగిందంటండి. ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? అదేనండి 1896లో బ్రిటన్‌కి జాంజిబర్ అనే రాజ్యానికి మధ్యలో యుద్ధం జరిగిందంట. ఇది 45 నిమిషాల్లోనే ముగిసింది అని చెప్పేసి తెలుస్తుంది. కారణం ఏమిటని అనుకుంటున్నారా? నాకు తెలీదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 5 ఏవండీ మనమందరం మోసపోయాం తెలుసా? ఏ విషయంలో అనుకుంటున్నారా? బనానా ఒక బెర్రీ జాతికి చెందిందంట. ఏంటి ఇందులో మోసపోయేదేముంది అనుకుంటున్నారా? అవునండి. స్ట్రాబెర్రీ నిజంగా బెర్రీ కాదంటండి. అది బెర్రీ జాతికి చెందింది కాదంట. ఈ విషయంలో మనం మోసపోయినట్టే కదండీ. ఇప్పటిదాకా స్ట్రాబెర్రీ బెర్రీ జాతికి సంబంధించిందని మనం అందరం అనుకుంటున్నాం కదా! హలో ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉండిద్ది. వీడియో నచ్చితే కనీసం లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి నాకు సపోర్ట్‌గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఆల్. బాయ్.